హాయ్ అండి, వెల్కమ్ టు గుమగుమలు. ఈ రోజు రెసిపీ వచ్చేసి బంగాళదుంప గారెలు అండి. న్యూ రెసిపీ, అలాగే చాలా స్పెషల్ రెసిపీ అండి. మీరు రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా చేసుకుంటే ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుందండి. పిల్లలకి కూడా బాగా నచ్చుతాయి. ఇప్పుడు వాతావరణం కూడా చల్లగా ఉన్నప్పుడు కూడా అవి హాట్గా ఉంటాయి, బాగుంటాయి తినడానికి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో షేర్ చేయండి. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి రెసిపీ ఎలా వచ్చిందో. బంగాళదుంప గారెలకి ఫస్ట్ బంగాళదుంపలు ఉడకబెట్టేసుకుని ఒక బౌల్లో వేసుకున్నాం. బంగాళదుంపలను ఇలాగ మెత్తగా చేసుకోవాలి. 3 పచ్చిమిరకాయలు, 4 ఉల్లిపాయలు, మీడియం సైజ్ ఉల్లిపాయలు 4 ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని ఇలా వేసుకోవాలి. 4 ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా పొడి అన్నీ వేసుకున్నాక ఈ మిశ్రమాన్ని ఇలా కలుపుకొని పెట్టుకున్నాక చేతికి ఆయిల్ రాసుకొని కవర్కి కూడా రాసుకొని ఇలా గారెలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకోవాలి. అన్నీ అలా చేసుకోవాలి. ఆయిల్ రాసుకుంటే చేతికి అంటుకోదండి. వేరే గిన్నె తీసుకుని కొప్పుడు శనగపిండి, 1/2 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ కారం, వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకొని మరీ చిక్కగా కాకుండా మరీ పలసగా కాకుండా బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాను చూడండి. వేరే ప్యాన్ తీసుకుని ఇందులో ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా వేడెక్కింది చూడండి. మనం గారెలా చేసుకున్నవి ఉన్నాయి కదా, అది ఇందులో ముంచి వేడెక్కిన ఆయిల్లో వేసుకోవాలి. ఒక వేంపు వేగాక అన్నీ ఎలా తిప్పుకున్నానండి. వైపుగా కూడా బాగా ఏగాలి కదా, అందు గురించి రెండో వైపు కూడా తిప్పాను. బాగా ఎగిపోయాయి. బాగా ఎగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. గారెలు అయితే రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. గారెలు అయితే సూపర్ వచ్చాయి, చాలా టేస్టీగా ఉన్నాయండి. బంగాళదుంప గారెలు చాలా బాగున్నాయి. మీరు కూడా మీ ఇంటి దగ్గర ట్రై చేసి మాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రెసిపీ ఎలా వచ్చిందో.